ఏదైతే మనకు విలువైనదో, ఏదైతే మనకు అవసరత కలిగి ఉన్నదో, ఏదైతే మనకు కావాలో దానికోసం మాత్రమే మనము అడగాలి. ఇప్పుడు నేను సువార్త వెళ్ళడానికి, దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రభువా నాకు ఒక కారు ఇవ్వండి అని అడుగుతాను. అది సమంజసమా కాదా? మంచిదే కదండి. ఎందుకంటే శ్రీకాకుళం ప్రతి వారం వెళ్ళాలి, మేము వెళ్ళాలి వద్దా? వెళ్ళాలి. ఒక వారం నేను వెళ్తాను, ఒక వారం మన ఎవరొస్తుంది వెళ్తారు. మరి వెళ్ళినప్పుడు మనకి ఏం కావాలి? వాహనం కావాలా వద్దా? కావాలి. బస్సులో వెళ్ళి ఆటోలో వెళ్ళి రావాలంటే సమయం సరిపోతామా? చూడండి, ఇవాళ రాత్రి వెళ్ళాం, ప్రార్థన చూసుకున్నాం, తెల్లవారి ప్రార్థన చేసుకుని మరలా ఉదయాన్నే ఇక్కడికి వచ్చేసాం. అంటే మనకి ఏదో ఒక వాహనం అవసరం. అవసరమును బట్టి మనం అడుగుట తప్పు. మరి మేము అడిగాము, దేవుడు మాకు దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏది అవసరంతో దాని కొరకు మాత్రం అడగాలి. ఇప్పుడు నేను ఇంకా ఆశపడి ప్రభువా నాకు విమానం ఇవ్వండి ప్రభువా, ఈ హనుమంతవాక నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి అని అడిగితే ఏమన్నా బాగుంటుందమ్మా? బాగోదు కదా. ఈ విమానం దేవుడు ఇచ్చేసాడు అనుకోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కావాలి. ఎయిర్పోర్ట్ ఎవరు కడతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడగాలి, నేను అడగాల వద్దా? లేకపోతే లోకేష్ గారిని అడగాలి, లేకపోతే ఇంకెవరిని అడగాలి? పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. అయ్యా మాకు ఇక్కడ విమానం పెట్టుకున్నాం, మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టండి అని అడిగితే ఇస్తారండి? ఎవరు? ఎందుకంటే అది కట్టడానికి అవ్వదు. అప్పుడు ఏమంటారు? మీకు బోలాపురం ఒకటి ఉంది కదా, అక్కడికి ఎయిర్పోర్ట్ అంటారు. ఇప్పుడు బోలాపురం వెళ్ళడానికి అంత ఏం పడుతుంది? చాలా. ఏది అవసరమో